శారీరకంగా చాలామంది చాలా సులువుగా శోధనలో పడిపోతారు. అందుకే పాపానికి చాలా సులువుగా చిక్కులు పెట్టేది అని పేరు పెట్టబడింది. ఆ సులువుగా చిక్కులు పెట్టే పాపంలో నీవు పడిపోకుండా ఉండాలనంటే ఆ బలమైన దేవుని హస్తం నీకు తోడై ఉండాలి. ఆయన బలమైన హస్తం నీకు తోడుగా ఉండాలి అనంటే ఆయన సన్నిధికి నీవు ఎప్పుడు చేరువుగా ఉండాలి. ఆయన మందిరాన్ని ఎప్పుడైతే నువ్వు అశ్రద్ధ చేస్తావో, దేవునికి ప్రాధాన్యతనివ్వడం నీవు ఎప్పుడైతే తగ్గిస్తావో, అప్పటి నుంచే నువ్వు పాపానికి దగ్గర అవుతావు. సాతానుకు నీ మీద అధికారం వస్తుంది. అందుకే వాక్యంలో దేవుడు ఇలా చెప్తూ ఉన్నాడు, దేవునికి లోబడి ఉండడి అపవాదిని ఎదురించండి అని. దేవునికి నువ్వు లోబడి ఉండినట్లయితేనే అపవాదిని, ఆ పాపాన్ని, ఈ లోకాన్ని జయించగలవు. యేసుక్రీస్తు ప్రభువారే నీకు నిజమైన మాదిరి. ఆయన ఈ లోకానికి ఒక మానవునిగా దిగి వచ్చినప్పటికీ ఆయన ఎప్పుడు ప్రార్థనను, దేవుని సహవాసాన్ని, ఇతరులను ప్రేమించడాన్ని ఎప్పుడు కొనసాగించాడు. అటువంటి పరిపక్వత కలిగిన జీవితాన్ని దేవుడు నీకు అనుగ్రహించును గాక. ఆమేన్.